హలో చేతన్ గారు. హలో మేడం. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటంటే వెయిట్ లాస్ అవ్వాలి, ట్రాన్స్‌ఫార్మ్ అవ్వాలి అని చెప్పేసి అందరూ అనుకుంటూ ఉంటారు. సో రీసెంట్‌గా మాధవన్ గారి పోస్ట్ చూస్తేనే అర్థమైంది. ఆయన ఫుల్ ట్రాన్స్‌ఫార్మ్ అయ్యారనమాట. చబ్బీగా ఉండి చక్కగా స్లిమ్‌గా 21 డేస్‌లోనే పాసిబుల్ అయింది అని చెప్పేసి ఆయన ఇమేజెస్ చూస్తుంటేనే అసలు వావ్ అనిపిస్తున్నాయి. కానీ నిజంగానే 21 డేస్‌లో పాసిబుల్ అవుతుందా అండి? అంటే మనకి హెల్తీగా వెయిట్ లాస్ అన్నది 2 కేజీలు, 3 కేజీలే అంటారు. కానీ అలాంటిది అంటే డ్రాస్టిక్ చేంజ్ మంచిదే అంటారా? నేనేం చెప్తా అంటే, హ్మ్. మీరు ఇప్పుడు వెయిట్ లాస్ ఎవరైతే ట్రై చేస్తున్నారు కదా! హ్మ్. వాళ్ళని అబ్జర్వ్ చేయండి మీరు. కొందరు ఇట్లా వెయిట్ లాస్ గురించి ఏదైనా డైట్ గాని, ఫిజికల్ యాక్టివిటీ స్టార్ట్ చేయంగానే వాళ్ళకి 2, 3 రోజుల్లో కూడా తేడా తెలుస్తది. వాళ్ళ బాడీ టైప్ బట్టి కూడా ఉంటుందేమో గదండీ! కొందరికి ఆ! వారం, 10 రోజు, నెల, 2 నెలలు కూడా తేడా అనిపియదు. అనిపించదు. అవును. ఎందుకు? ప్రతి మనిషి బాడీ వేరే. హ్మ్. ఇప్పుడు ఒక మనిషి దగ్గర 10 కార్లున్నాయనుకోండి పార్కింగ్ లాట్‌లో. హ్మ్. ప్రతి కార్ స్పీడ్ వేరే ఉంటది. హ్మ్. పర్ఫార్మెన్స్ వేరే ఉంటది. లగ్జరీ వేరే ఉంటది. పెయింట్ వేరే ఉంటది. అవునా కాదా? అవును. అట్లనే ప్రతి కార్ వేరే వేరే ఉంది కదా! హ్మ్. మనుషులు వేరే వేరే ఉండరా? ఓకే. అవునా కాదా? ఉంటారు. హ్మ్. అంతే. అయితే ఏందంటే మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్డ్ ఉంటాయి. హ్మ్. ఇప్పుడు ఆ డైట్ గురించి నేను కూడా చూసిన. అది ఏదో ఛానెల్‌లో ఆయన ఇట్లా చెప్పిండనమాట. హ్మ్. ఏందనేసి ఫుల్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ తిన్నా నేను. ఓకే. మళ్ళా దాని తర్వాత మంచిగా చబాయించిన ఫుడ్‌ని. ఆహా! మంచిగా చేసిన. హ్మ్. మళ్ళా దాని తర్వాత డైలీ నేను వాకింగ్ పోతుండే. హ్మ్. టైంకి పడుకుంటుండే, టైంకి లేస్తుండే. ఇవన్నీ చెప్పిండాయన. హ్మ్. ఇప్పుడు మీరు ఒకసారి ఆలోచించండి. హ్మ్. మనం ప్రతి వీడియో ఇదే చెప్తాం కదా! హ్మ్. టైంకి లెవ్వాలి, అవును. టైంకి నిద్రపోవాలి, వాకింగ్ చేయాలి, మంచిగా ఫుడ్‌ని చేయాలి, బయట తినొద్దు, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఎక్కువ తినాలి. ఇవే చెప్తాం కదా! అవునా మనం కదా? ఎక్కడెక్కడో మిస్ అవుతూ ఏదో మిస్ కొడుతూ ఉంటాము. ఆయన అన్నీ ఫాలో అయ్యి రిజల్ట్ ఆ! చూపించారు. అండ్ హ్మ్. మెయిన్ ప్రాబ్లమ్ మిస్ అవ్వడం కాదు. హ్మ్. బద్ధకం. బద్ధకం. ఎందుకంటే ఎట్లా చేస్తా నేను? ఇప్పుడు ఆ ఆ! పప్పులో ఇంత ఆకుకూరలేసి తినమంటే ఎట్లా తింటా నేను? నిజమే అండి. అట్లా అంటారు కొందరు. అవును. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్‌లో ఉంటారు. జిమ్‌కి పోతారు వాకింగ్‌కి అడ్మిషన్ తీసుకుంటారు. హ్మ్. కానీ ఫస్ట్ ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్‌కి లిఫ్ట్‌లో పోతారు. అవునా కాదా? జిమ్ పక్క గల్లీలో ఉందనుకోండి. హ్మ్. బండి తీసుకొని పోతారు. అవును. మళ్ళా అక్కడ పోయి చేసేటిది ఏంది? వాకింగ్. ఆ! కరెక్టే. అవును. అవునా కాదా? మనమే పైసలు కట్టి హ్మ్. మనమే వర్కౌట్ చేస్తున్నాం. హ్మ్. అంటే వర్క్ చేస్తే మనకు పైసలు రావాలి కదా! అవును. మనమే పైసలు కట్టి మనం వర్క్ చేస్తే ఆ! అది ఏం ఉంది? మనకు దేవుడు ఇంత నేచర్ ఇచ్చిండు. హ్మ్. పార్క్‌లో వాకింగ్ చేయొచ్చు. మనం ట్రెడ్‌మిల్ మీద చేస్తాం. హ్మ్. దానివల్ల మోకాలు నొప్పులొస్తాయి. హ్మ్. సరే 2, 3 రోజులు పోతాం. దాని తర్వాత అరే! వర్షమైంది ఇవాళొద్దు. హ్మ్. అరే! నిన్న లేట్ పడుకున్నా ఇవాళొద్దు. అవును. 2 రోజులైనాయి గదా! మూడో రోజు నుంచి పోదాం. అప్పటి వరకు ఏమైతదంటే ఫ్రైడే ఆ! వచ్చేస్తది. ఫ్రైడే రాంగానే మండే నుంచి ఖచ్చితంగా పోదాం. హ్మ్. అవునా కాదా? అవును. మళ్ళా మండే వస్తది. అరే! ఇప్పుడొద్దు. నెక్స్ట్ మండే నుంచి పోదాం. హ్మ్. ఖతం బంద్ జిమ్ము. ఇయర్ డబ్బులు కట్టేసినాం గానీ మనం జిమ్‌ల. అవును. ఆ బద్ధకం మెయిన్ ప్రాబ్లమ్. హ్మ్. జొన్న రొట్టెలు వండుకోవాలి. నేనేమంటా, ఏం తింటారు తినండి. సగం తినండి. నైట్ మాత్రం ఒక జొన్న రొట్టె తినండి. మధ్యాహ్నం రైస్ తింటారా? తినండి. సగం తినండి. మార్నింగ్ ఇడ్లీలు తింటారా? తినండి. 4 ఇడ్లీలు తినాలనిపిస్తుందా? 2 తినండి. హ్మ్. ఇదే చెప్తా నేను. నైట్ ఇప్పుడు జొన్న రొట్టె తినాలన్నా, దానికి ఏం చేయాలి? పిండి పెట్టాలి, వేడి నీళ్ళు కలపాలి. కొందరు జొన్న రొట్టెలో వేడి నీళ్ళు కలుపుతారు ఫస్ట్. అవునండి. మళ్ళీ దానికి కలపడం కూడా జర కష్టం. మళ్ళీ ఇట్లా తయారు చేయడానికి కూడా ఇట్లా చేతులతోటి కొట్టి తయారు చేయాలి. అవును. ఇప్పుడు ఇట్లా కొట్టాలి కదా! మళ్ళీ అది ఇట్లా చేసేటప్పుడు బై చాన్స్ బ్రేక్ అయితే ఆ! మళ్ళీ మళ్ళీ కలపాలి. చెయ్యాలి. అరే! దాని బదులు ఇవాళ ఒక్కరోజు గోధుమ పిండి తోటి చేసుకుందాం. ఆ! మళ్ళా నెక్స్ట్ డే అరే! దాని టేస్ట్ బాగుండదు. మళ్ళీ నెక్స్ట్ డే ఆ! అరే! మండే నుంచి చేద్దాం. ఇట్లనే అది కూడా పోతది. అవును. 8 గంటలు నిద్ర ఉండాలి. ఇప్పుడు ఒక పేషెంట్ నాకేమంటారు, మా కూతురికి మార్నింగ్ ఆమె ఆస్ట్రేలియాలో ఉంటది. నాకు నైట్ ఉన్నప్పుడు హ్మ్. ఆమెకి మిడ్‌నైట్ ఉంటది. హ్మ్. ఆమె నా గురించి అన్ని పనులు ఆపుకొని నాతోటి మాట్లాడుతుంది. హ్మ్. ఇంక నేను ఎట్లా పడుకుంటా? 2, 3 గంటలు మాట్లాడతారు ఇద్దరు. హ్మ్. మళ్ళీ వాళ్ళ అక్కతోటి మాట్లాడడం. 2:00 అయిపోయింది. నిద్రపోతారిప్పుడు. హ్మ్. మళ్ళీ మార్నింగ్ పూజలు చేసుకోవాలి. హ్మ్. అవునా కాదా? అవును. 6కి లెవ్వాలి. హ్మ్. నిద్ర సరిపోతుందా? ఎట్ ఎ స్ట్రెచ్ 8 గంటలు పడుకోవాలి మనిషి. హ్మ్. నేనదే అందుకే ఒకటే చెప్తా. సింపుల్ లైఫ్ స్టైల్ హ్యాక్స్. హ్మ్. అవి చేసుకుంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ బరువు పెరగదు. ఇప్పుడు నేను కూడా మధ్యలో చాలా పెరిగిన. హ్మ్. ఇప్పుడు కాలేజ్ నుంచి పాస్ ఔట్ మీ ఫ్రెండ్స్ గూడా ఉంటారు గదా! హ్మ్. కాలేజోళ్ళు. వాళ్ళనే జూడండి. 70% మంది ఇప్పుడు లడ్డు లడ్డు అయిపోతారు మొత్తం. అవును. హ్మ్.
నాకు కూడా కలిసినప్పుడు ఏంద్రా నువ్వు ఇంకా కాలేజ్లో ఎట్లుండే, ఆల్మోస్ట్ అట్లనే ఉన్నావు. ఎందుకంటే కాలేజ్కి ఇప్పుడు నా ఉన్న బరువుకి 4 కిలోలే తేడా ఉంది. ఓకే. మధ్యలో 14 కిలో తేడా, 16 కిలో తేడా కూడా అయింది. కానీ మళ్ళా నేను ఆ బద్ధకం వదిలేసి డైట్ కొద్దిగా సెట్ చేసుకొని హోమియోపతి మందులు వేసుకొని ఇట్లా అయిపోయినా మళ్ళీ. ఓకే. అట్లా. సో అది డిఫరెన్స్. బద్ధకం చేయొద్దు. స్విచ్ బంద్ చేసుకోవాలంటే కూడా మనమే లేచి చేసుకోవాలి. డోర్ ఓపెన్ చేయాలంటే కూడా అరే డోర్ తీరా ఎవరు వచ్చిందని వేరే వాళ్ళకి చెప్పొద్దు, మనమే ఓపెన్ చేయాలి. దీనికి ఏదైనా హోమ్ రెమెడీ ఉందా అండి? హోమ్ రెమెడీ అంటే 3-4 కిలోలు తగ్గాలనుకోండి, హెల్దీగా ఫైటో లెక్క అనేసి ఒక హోమియోపతి మెడిసిన్ ఉంటది. ఓకే. ఇది 0/9 పొటెన్సీ తీసుకోవాలి. అది పవర్ మందుది. డైలీ మార్నింగ్ ఒకసారి, నైట్ ఒకసారి 5 గోళీలు వేసుకోవాలి. మార్నింగ్ నైట్ 5 గోళీలు. చిన్నగా ఉంటాయి కదా హోమియోపతి గోళీలు, చిన్నగా ఉంటాయి కదా, అవి 5 మార్నింగ్ 5 నైట్ వేసుకోవాలి. ఇట్లా రెగ్యులర్ గా వేసుకోండి. దీంతో పాటు ఇవన్నీ కూడా పాటించండి, తగ్గుతుంది వెయిట్. అట్లా మంచి హోమ్ రెమెడీ వెయిట్ లాస్ చేసుకోవడానికి ఇది ఒక్కటి చేసి మీరు మనం ఏ బ్యాడ్ హ్యాబిట్స్ గురించి అయితే మాట్లాడినామో అవన్నీ కూడా చేసిండ్రు అనుకోండి, వెయిట్ తగ్గదు. అన్ని చేసుకుంటా ఇవి చేయాలి. ఏం చేయాలంటే 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ సోంపు, 1/2 స్పూన్ వాము, 1 స్పూన్ ధనియా గింజలు ఈ వాటర్ లో బాయిల్ చేయండి, ఫిల్టర్ చేసుకోండి, తాగండి. మెటబాలిజం పెరుగుతుంది బాడీ. ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే తాగండి. మోషన్ కూడా క్లియర్ వస్తుంది, డైజెషన్ కూడా మంచిగా అవుతుంది. వావ్, సూపర్ అండి. వెయిట్ లాస్ అవ్వడానికి మనం ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేస్తున్నామో అక్కడే కరెక్ట్ చేసుకుంటాం. మళ్ళీ మనకు తెలుసు మిస్టేక్ ఏముంది అనేసి. అవును, కానీ కరెక్ట్ చేసుకోవడానికి మీరు అన్నట్టుగా బద్ధకం ఒక్కటే ఉంది. సో అది కరెక్ట్ చేసుకుంటే అనుకున్నట్టుగా వెయిట్ లాస్ అవ్వచ్చు. చాలా మంచి టిప్స్ మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మేడం.